ఇంకా మీ సేవింగ్స్ ని ఐడియల్ గా జస్ట్ 2.7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లోనే దాస్తున్నారండి. ఇమాజిన్ మీ మనీని స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేస్తూ సేవింగ్స్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా ఫిక్స్డ్ డిపాజిట్ గా కన్వర్ట్ చేసి ఆ అమౌంట్ నుంచి మీకు ఎఫ్డి రిటర్న్స్ వచ్చే ఫెసిలిటీ ఉంటే సౌండ్స్ గుడ్ రైట్? అదే ఎస్బీఐ ఆటో స్వీప్ ఫెసిలిటీ. దీన్ని ఎస్బీఐ చాలా ఇయర్స్ నుంచి ఆఫర్ చేస్తుంది. కాకపోతే చాలా మందికి ఈ విషయం తెలీదు. మరి ఈ ఆటో స్వీప్ ఫెసిలిటీ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, ఎవరికి పనిచేస్తుందో ఈ టాపిక్స్ తో డిస్కస్ చేస్తాను. అలానే ఫైనల్ గా బోనస్ టిప్స్ కూడా మీతో షేర్ చేస్తాను. మరి ఎస్బీఐ ఆటో స్వీప్ ఫెసిలిటీ అంటే ఏంటి? ఎస్బీఐలో మీకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదండి. జనరల్ గా మీరు ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ క్రియేట్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారు? మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేస్తారు. అలా చెక్ చేసి ప్రెసెంట్ ఇమీడియట్ గా అవసరం లేని అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అసెస్ చేసి అలా అవసరం లేని అమౌంట్ ని కొంత టైం పీరియడ్ వరకు ఎఫ్డి చేస్తాం. ఎందుకు అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. అదే ఈ ఆటో స్వీప్ ఫెసిలిటీ విషయానికి వస్తే గనుక మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ లిమిట్ దాటుంటే వన్స్ ఆ లిమిట్ దాటిన తర్వాత ఒకవేళ మీరు ఈ ఆటో స్వీప్ ఆప్షన్ ని ఎనేబుల్ చేసుకుంటే మీ ప్రమేయం లేకుండానే ఎస్బీఐ మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి అమౌంట్ ని ఆటోమేటిక్ గా ఫిక్స్డ్ డిపాజిట్ గా క్రియేట్ చేస్తుంది అనమాట. అదే ఆటో స్వీప్ ఫెసిలిటీ అంటే. దీన్ని మల్టీ ఆప్షన్ డిపాజిట్ ఫెసిలిటీ ఎంఓడి అని కూడా అంటాం. రెండు ఒకటే. మరి ఈ ఎఫ్డి పైన ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేస్తారో చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తా, లేదంటే ఈ కాన్సెప్ట్ క్లారిటీ రాదు మీకు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో థ్రెషోల్డ్ లిమిట్ ని ఒక 50,000 గా సెట్ చేశారు అనుకోండి. అంటే మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఈ 50,000 అమౌంట్ దాటితే అంటే 60,000 70,000 మీ బ్యాంక్ లో ఉంటే, అలా మీరు సెట్ చేసిన లిమిట్ కంటే ఎక్కువ అమౌంట్ మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఉంటే అప్పుడు ఆ అడిషనల్ అమౌంట్ ని ఎస్బీఐ ఆటోమేటిక్ గా ఎఫ్డి గా కన్వర్ట్ చేస్తుంది. అలా కన్వర్ట్ చేసిన డిపాజిట్స్ కి ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన పే చేసే హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్ ని కస్టమర్స్ కి పే చేస్తుంది. జనరల్ గా ఇది ఎఫ్డి టెన్యూర్ కాబట్టి 6 to 7% వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎస్బీఐ లో ఈ ఎఫ్డి రేట్స్ కోసం ఈ వీడియో చూడండి. బానే ఉందండి ఈ ఆప్షన్. కాకపోతే నాకు డౌట్, మరి ఇలా క్రియేట్ చేసిన ఎఫ్డి అమౌంట్ ని నేను ఎంత టైం పీరియడ్ వరకు హోల్డ్ చేయాలి? అలాంటి లిమిట్స్ ఏమైనా ఉన్నాయా? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్ గా ఈ ఎఫ్డి టెన్యూర్ అన్నది ఎస్బీఐ ఆటో అసైన్ చేస్తుంది. అంటే యూజువల్లీ ఈ ఎస్బీఐ ఆటో స్వీప్ లో మీరు డిపాజిట్ ని హోల్డ్ చేయాల్సిన టెన్యూర్ వచ్చి మినిమం 1 year పీరియడ్ నుంచి మాక్సిమం 5 years పీరియడ్ వరకు హోల్డ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎస్బీఐ ఈ పీరియడ్ వరకు కూడా మీ ఎఫ్డిని ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది. ఇది బ్యాంక్ ఇంటర్నల్ సెట్టింగ్ బట్టి ఉంటుంది. సో ఈ ఎఫ్డి టెన్యూర్ అనేది మన చేతుల్లో లేదు. ఇది కొంచెం ఈ ఆప్షన్ లో ఉన్న డ్రాబ్యాక్ అని చెప్తాను. మరి ఈ ఆటో స్వీప్ ఆప్షన్ ద్వారా ఎంత అమౌంట్ ఉంటే ఎస్బీఐ స్వైప్ చేస్తుందండి? అదేనండి, కస్టమర్ అయినా మా బ్యాంక్ అకౌంట్ నుంచి ఎంత మనీ ఉంటే ఈ మనీని డెబిట్ చేసి ఎఫ్డి గా మారుస్తుంది. ఇలా ఈ ఆటో స్వీప్ ఆప్షన్ ద్వారా ఎస్బీఐ స్వైప్ చేస్తే మినిమం ఎఫ్డి అమౌంట్ వచ్చి 10,000 రూపీస్ అండి. అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లో 50,000 సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ దాటి ఒక 60,000 అలా బ్యాలెన్స్ ఉంటే ఆ 10,000 రూపీస్ మినిమం బ్యాలెన్స్ ఉంటుంది కదండి. కాబట్టి ఆ అమౌంట్ ని ఆటోమేటిక్ గా ఎస్బీఐ ఆటో స్వీపింగ్ ద్వారా ఎఫ్డిగా క్రియేట్ చేస్తుంది. అంటే ఈ కేసులో 10,000 రూపీస్ ని ఎఫ్డి చేస్తుంది. అదే ఎస్బీఐలో ఉన్న 50,000 బ్యాలెన్స్ పైన మాత్రం మీకు సేవింగ్స్ బ్యాంక్ లో ఉండే ఇంట్రెస్ట్ రేట్స్ ని మీకు ఆఫర్ చేస్తుంది అనమాట. ఇంకో కేసు చూద్దామండి. అదే మీ బ్యాంక్ బ్యాలెన్స్ 55,000 రూపీస్ ఉంది అనుకుందాం. అప్పుడు కూడా ఎఫ్డి చేస్తుందా? ఈ కేసులో మినిమం బ్యాలెన్స్ 10,000 రూపీస్ ఉండాలి అని చెప్పాం కదండి. సో 50,000 మీరు సెట్ చేసిన లిమిట్ కాబట్టి ఆ అమౌంట్ దాటి 10,000 రూపీస్ ఉంటేనే బ్యాంక్ స్వైప్ చేసి మీ అకౌంట్ నుంచి మనీని డెబిట్ చేస్తుంది. ఈ కేసులో 5,000 ఎక్స్ట్రా ఉంది కాబట్టి బ్యాంక్ స్వైప్ చేయదు. అలా ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 1000 మాత్రమే ఇందులో ఎఫ్డిని క్రియేట్ చేస్తుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి, కీప్ వాచింగ్. మరి ఈ ఎఫ్డి అమౌంట్ పైన ఎస్బీఐ ఎటువంటి ఇంట్రెస్ట్ ని పే చేస్తుంది? అంటే సింపుల్ ఇంట్రెస్టా, కాంపౌండింగ్ ఇంట్రెస్టా? ఈ ఆటో స్వీప్ ఫెసిలిటీలో మీకు ఆఫర్ చేసే ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ క్వార్టర్లీ బేసిస్ లో ఎస్బీఐ పే చేస్తుంది. అదేంటో ప్రతి డిపాజిటర్ కూడా ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ ని కూడా మీకు మెచ్యూరిటీ టైం కి పే చేస్తారు, లేదంటే ఈ ఆటో స్వీప్ క్లోజర్ టైమ్ లో మీకు ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ ని పే చేస్తారు. ఇదంతా ఓకేనండి. నాకు అర్జెంట్ గా మనీ కావాలి, ఎమర్జెన్సీ పడింది. మరి నేను ఈ ఎఫ్డిని టెన్యూర్ కన్నా ముందే విత్డ్రా చేయొచ్చా?
ఒకవేళ మీకు మనీ రిక్వైర్మెంట్ ఉంటే ఈ ఎఫ్డీని ప్రీమెచ్యూర్డ్ గా విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ అయితే ఉందండి. మీరు రెగ్యులర్ ఎఫ్డీని ఎలా అయితే బ్రేక్ చేస్తారో ఇది కూడా అలానే బ్రేక్ చేయొచ్చు. అలా బ్రేక్ చేసి మనీని మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా బ్రేక్ చేస్తే మీ ఎఫ్డీ పైన మీరు ఎర్న్ చేసే ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.5% నుంచి 1% వరకు పెనాల్టీగా తగ్గించి మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక పే చేస్తుంది. ఇది రెగ్యులర్ ఎఫ్డీలో కూడా ఉంది, మీకు తెలుసు. మరి ఈ ఆటో స్వీప్ ఫీచర్ ఎవరికి పనికొస్తుంది? ఎవరి బ్యాంక్ అకౌంట్ లో అయితే ఎవ్రీ మంత్ కొంత మనీ మిగిలిపోతుందో అదేనండి సాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి, వాళ్ళు గాని ఫ్రీలాన్సర్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్ గానీ, అదేనండి ఎమర్జెన్సీ ఫండ్ ని ఐడియల్ గా ఉంచే వాళ్ళు గానీ, స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఉంటారు కదండి, అదేనండి హై వర్కింగ్ క్యాపిటల్ ఉండేవాళ్ళు, రిటైర్డ్ పర్సన్స్ అలానే పెన్షనర్స్ ఉంటారు కదండి, వాళ్ళు గానీ మెడికల్ అలానే ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కోసం డబ్బులు దాచుకునే వాళ్ళకి కూడా ఈ ఫెసిలిటీ హెల్ప్ అవుతుందంట. అలా SBI లో మీరు ఆటో స్వీప్ ఫెసిలిటీ కోసం ఉంచాల్సిన మినిమం థ్రెషోల్డ్ బ్యాలెన్స్ వచ్చి 35,000 రూపీస్ అండి. ఇందాక మనం ఎగ్జాంపుల్ కోసం 50,000 చెప్పానండి. అలా మినిమం రిజల్టెంట్ బ్యాలెన్స్ 25,000 అండి. అలానే మినిమం స్వీప్ అమౌంట్ 10,000 రూపీస్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏ లిమిట్స్ ఏంటో క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. ఎగ్జాంపుల్స్ మళ్ళీ చెప్తాను, లేదంటే మళ్ళీ మీకు కాన్సెప్ట్ అర్థం కాదు. ఇప్పుడు మీ SBI సేవింగ్స్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ 60,000 అనుకోండి. మీరు ఆటో స్వీపింగ్ కోసం ఉంచాల్సిన మినిమం బ్యాలెన్స్ ఎంత అండి? 35,000 రూపీస్. ఆ లిమిట్ మీట్ అయ్యాం. సో రిజల్టెంట్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందండి? 25,000 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. ఈ 25,000 అమౌంట్ మినిమం స్వీప్ అమౌంట్ అయినా 10,000 రూపీస్ దాటింది కాబట్టి SBI ఈ 25,000 అమౌంట్ ని మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ చేసి ఆటో స్వీప్ FDగా కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ 35,000 బ్యాలెన్స్ పైన సేవింగ్స్ రేట్ అప్లికబుల్ అవుతుందండి. అదే 25,000 రూపీస్ అమౌంట్ FDగా చేసింది కదండి, దానికి FD ఇంట్రెస్ట్ రేట్ అప్లికబుల్ అవుతుంది. క్లియర్ అండి? ఇప్పుడు సెకండ్ కేసు చూద్దాం. ఇప్పుడు SBI లో మీ సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ 42,000 రూపీస్ ఉంది. అంటే మినిమం బ్యాలెన్స్ అని 35,000 చెప్పుకున్నాం కదండి, దానికన్నా ఎక్స్ట్రా ఎంత అమౌంట్ ఉంది? 7,000 రూపీసే ఉంది. ఈ 7,000 రూపీస్ ఏదైతే ఉందో మనం మినిమం స్వీప్ అమౌంట్ అని 10,000 రూపీస్ చెప్పుకున్నాం కదండి, దానికన్నా తక్కువే ఉంది కదండి, ఒక 3,000 రూపీస్ తక్కువ ఉంది. సో ఈ కేసులో SBI మీ బ్యాంక్ అకౌంట్ నుంచి FDని స్వీప్ చేయదు, అదేనండి FDగా కన్వర్ట్ చేయదు. ఎందుకు అర్థమైంది కదండి? మినిమం బ్యాలెన్స్ లేదు కదా, 10,000 మినిమం ఉంటేనే మీకు SBI స్వీప్ చేస్తుంది, ఆ బ్యాలెన్స్ లేకపోతే స్వీప్ చేయదు. థర్డ్ కేసు చూద్దామండి. ఈ కేసులో మీ బ్యాంక్ లో 47,000 రూపీస్ బ్యాలెన్స్ ఉంది అనుకుందాం. 47,000 మైనస్ 35,000 ఎంత అండి? 12,000 రూపీస్ ఉంది. అంటే ఇది మన మినిమం స్వీప్ అమౌంట్ అయినా 10,000 రూపీస్ దాటింది. అలానే ఇన్ మల్టిపుల్స్ 1,000 రూపీస్ కూడా క్రాస్ చేసింది కాబట్టి ఈ కేసులో 12,000 రూపీస్ కి SBI FDని క్రియేట్ చేస్తుంది. అదే బ్యాలెన్స్ 35,000 అలానే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఉంచుతుంది. క్లియర్ అండి? ఇక ఫైనల్ గా బోనస్ టిప్స్ విషయానికి వస్తే గనక మీరు ఈ ఆటో స్వీప్ ద్వారా మీరు ఏ FDని బ్రేక్ చేయాలో మీరు సెలెక్ట్ చేసుకోలేరు. జనరల్ గా SBI LIFO మెథడ్, అదేనండి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్ ని ఫాలో చేస్తుంది. అంటే మీరు లేటెస్ట్ గా క్రియేట్ చేసిన FDని ఫస్ట్ బ్రేక్ చేస్తుంది కాబట్టి కొంచెం లాంగ్ బ్యాక్ నుంచి ఉన్న FD పైన ఇంట్రెస్ట్ అమౌంట్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అలా మీరు ఈ SBI ఆటో స్వీపింగ్ ఫెసిలిటీని SBI యోనో యాప్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్ లో ఆల్రెడీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు అందులోనే ఓపెన్ చేయొచ్చు, లేదంటే బ్యాంక్ వెళ్ళి కూడా ఆఫ్లైన్ లో ఓపెన్ చేయొచ్చు. చాయిస్ ఇస్ యువర్స్. అలా మీరు ఈ ఫెసిలిటీ ద్వారా ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ టాక్సబుల్ అండి. అంటే మీరు జనరల్ సిటిజన్స్ అయితే గనక 50,000, సీనియర్ సిటిజన్స్ అయితే గనక 1 lakh రూపీస్ దాటి ఇంట్రెస్ట్ ని ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఎర్న్ చేస్తే బ్యాంక్స్ మీకు 10% TDS ని డిడక్ట్ చేస్తాయి. అలా ఈ ఆటో స్వీప్ FDలో మాన్యువల్ గా FDని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి జనరల్ గా పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు, అదేనండి రెగ్యులర్ రెంటల్ ఇన్కమ్, పెన్షన్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీరు సెట్ చేసిన లిమిట్ దాటితే ఆటోమేటిక్ గా FDగా క్రియేట్ చేసుకోవచ్చు. అదండి SBI లో ఆటో స్వీప్ ఫెసిలిటీ కోసం. మీకు ఈ వీడియో నచ్చితే నేను చేసిన మనీ మేనేజ్మెంట్ కోర్స్ ఇంకా బాగా నచ్చడమే కాదు, మీకు ఫైనాన్షియల్ గా స్కూల్స్, కాలేజెస్, కొలీగ్స్, రిలేటివ్స్ ఇలా ఎవరు చెప్పని ఇంపార్టెంట్ మనీ మ్యాటర్స్ ని ఎక్సెల్ టూల్స్, సీక్రెట్ టిప్స్ అలానే మోర్ వాల్యూడ్ అండ్ పవర్ఫుల్ కంటెంట్ తో మీకు హెల్ప్ చేస్తుంది. దానికోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని ఇప్పుడే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.